నేను ఫోన్లో నీకు చెప్పిన వాడు ఇల్లేనా ఇల్లే ముగ్గురు ఆనంద్ టైం లెక్క వస్తుంది జర అప్పుడప్పుడు కాజల్ మోడల్ పడుతుంది మీకు ఇట్లా కాజల్ మోడల్ అట్లా మరి ముగ్గురు మళ్ళీ తర్వాత ప్రాబ్లం అయితే రాదుగా ఏ ప్రాబ్లం ఏం ఎందుకంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళతోనే చాలా టెన్షన్లు ఇది లేకపోతే ఇంకా హ్యాపీ వాళ్ళ ఇంట్లో ఎందుకంటే ఊకే సతాయించడం ఎక్కువ తమ్ముడు కొంచెం కొంచెం కొబ్బరి రా బాగుంటాయి ఏషుడే ఆ బిల్డింగ్ కావాలి ముగ్గురు మీరు ముగ్గురు ఇచ్చేస్తున్నా అన్నకి 20 లక్షలు వస్తున్నాయి అరే ఫస్ట్ అయితే వీళ్ళని ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తున్నాయి ఇప్పుడే కథ కథ వేసు సరే నడరా సంచి వేసుకుని సంచి అవును రక్తం పడ్డ ముక్కలు వేస్తే చాలు కదా అలా వేసుకో అలా నరకాల పూజలో కూర్చోటి నరకాలి పూజలో కూర్చోడుతా ఏ ఆ బక్క పిల్ల ఎడిగిపోతుంది ఫస్ట్ గిన్నె కట్టే దుమ్ము కానీ ఆను అరుస్తే మళ్ళీ ఇలా మొత్తం ఏమైతే ఇంట్లో ప్రాబ్లం అయితే ఏం కాదు ఇంట్లో వీళ్ళు టార్చర్ చూపిస్తారు ఇంట్లో వీళ్ళు ఓరు భయ అన్న అదే పార్టీ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బల్వీర్ సింగ్ ఛానల్. ఈరోజు నేను ఒక ఖతర్నాక్ ప్రాంక్ చేయబోతున్నాం మా గల్లీల ఫోటోల మీద. నేను మా ఫ్రెండ్ ఇంకోటి ధర్మి కలిసి వేరే లెవెల్ ప్రాంక్ అనమాట. ఎట్లుంటుంది అంటే మామూలుగా ఉండదు. కెమెరా అయితే పెడుతున్నా, పొరలకైతే చెప్పిన ఈడైతే సెట్ చేస్తున్నా కెమెరా. ఈడైతే మనం ఉంది, ఈడ పెట్టేసిన పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. కెమెరా అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. పొరలు అయితే వెళ్తా, మామూలుగా ఉండదు ప్రాంక్. అరే చెర్రీ విను డ్రా స్నేహితురామా, మామూలు కాదు, వేరే లెవెల్ ప్రాంక్ చేస్తాను. అన్నం తిన్నారా? ఏం కూరరా? వెరీ గుడ్. ఏంది కలర్ ఏంది? స్టైలా మోడలా? ఎక్కడ మోడల్? కాజల్ మోడలా? భయ్యా నమస్తే. బాగున్నా భయ్యా? అన్న మా ఫ్రెండ్ అనమాట. హాయ్ చెప్పురి. నేను ఫోన్లో నీకు చెప్పిన వాడు ఇల్లే ముగ్గురు. ఆనంద్ టైం లెక్క వస్తుంది జర అప్పుడప్పుడు కాజల్ మోడల్ పడుతుంది మీకు. ఒకసారి అను కాజల్ మోడల్ అను. కాజల్ మోడల్ ఇట్లా కాజల్ మోడల్ అట్లా. అదే ఏది మన పరిస్థితి చూడు, నువ్వే చూసి ఫిక్స్ చేసి 15 లాక్ చేసాం. 15 తక్కువ అయిపోతుంది. కోడి మ్యాక్ అయితే సెట్ అవుతున్నాయి కానీ వాళ్ళేమో బచ్చాలే కావాలంటారు పొరలు. మరి ఎలాంటి మరి ముగ్గురు మళ్ళీ తర్వాత ప్రాబ్లం అయితే రాదుగా. ఏ ప్రాబ్లం ఎందుకంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళతోనే చాలా టెన్షన్లు
ఇది లేకపోతే ఇంకా హ్యాపీ వాళ్ళ ఇంట్లో, ఎందుకంటే ఊకే సతాయించడం ఎక్కువ. చెప్పేసిన మాట్లాడి ఇంట్లో కూడా మాట్లాడేసినాం. సరేమో ఎంత ఇమ్మంటావు చెప్పు. 20 కథం చేయి మొత్తం. సార్ నీళ్ళు అయితే తాగుదాం. వాటర్ లేదు మన నేను తెచ్చింది గీడబెట్టినా. అరే బాటిల్ ఉంటుంది తీరా తమ్ముడా, రాదు గీడబెట్టినాం బాటిల్ ఆడ దాచిపెట్టినాం. మళ్ళీ మనం తాగుతామేమో తాగురా తమ్ముడు, కొంచెం కొంచెం కొబ్బరి రా బాగుంటాయి. తావు ఎట్లున్నాయా? తీయవున్నాయా? మంచిగానే బాగున్నాయా? ఎక్కువ తాగకు, ఇన్నేమో అనుకుంటావు చేసే తాగాలి. మళ్ళీ కైలాసం చూసారు అనుకో, ఆడ రక్తం రాదు మళ్ళీ బలిస్తే. కాదు నువ్వు బండి తెచ్చినావు అది ఇప్పుడు నీళ్ళు తాగిపించింది ఎందుకు వీళ్ళకు? దాంట్లో వేసినాం కదా మందు, నైట్ దాకా వండుకుంటారు. బండి డైరెక్ట్ బీహారా ఛత్తీస్గఢ్? ఇది మన ఫ్లాట్ కాడికే తీసుకొని వేసుడే. ఏం లేరా అన్న, ఒక జాగా కట్టిండు బిల్డింగ్ పెద్దది. అయితే ఎన్నిసార్లు కట్టినా ఆడ ఫ్లోర్ ఇరిగిపోతుంది. ఎందుకంటే జర ఆ బిల్డింగ్లో ఒక చిన్న ఆత్మన ఉంది, అది బలి కొడుతుంది. చిన్న పిల్లలు కావాలంట. నరబలి అంటే ఏంటిదన్నా? అదే నరబలి. ఇప్పుడు మిమ్మల్ని ఇచ్చేదే నరబలి అంటారు. ఆ బిల్డింగ్కి కావాలి ముగ్గురు, మీరు ముగ్గురు ఇచ్చేస్తున్నా అన్నకి 20 లక్షలు వస్తున్నాయి. అరే నేను ఏమంటున్నా, 20 లక్షలు వస్తాయి. మిమ్మల్ని ఒర్రి ఏం లేదు మీకు, అసలు మీకు స్లో కూడా ఉండదు. జెర్సీ అయితే నీళ్ళలో ఏం కలిపినాను? కూరఫ్రామ్ కలిపారు. జెర్సీ అయితే మీకు చక్కెర వచ్చేస్తుంది. పండుకుంటారు టాటా ఏసీలో సీదా జన్మం ఇది అంతే. మళ్ళీ ఇప్పుడు ఈ జన్మ ఉండదు. సరే అప్పటికి మేము తింటారా? మీకు నిద్ర వచ్చే వరకు ఏం తింటే తినిపిస్తాడు. బిర్యానీ మనం తింటావారా? ఏం తింటావురా? ఇటు తిన బలిసింది బాగా ఏమొద్దన్నా నడుసలే. ఫస్ట్ ఏమేద్దాం? ఎంతమంది బయట మన బండి? ఎంతమంది? బండిలో 4 ఉన్నారు కానీ ఫస్ట్ అయితే వీళ్ళని ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తున్నాయి. లేస్తారు అరవకుడు, ఊరు తెలియదు అరవకుడు. సంచులు తెచ్చిన సంచులు ఒకటి మర్చిపోయాను. సంచులోనే ఏడికి పెట్టే అరే ఏం చేయ అవా చేయకుర్రి 2 నిమిషాలు ఆగురు. అయితే అందుకనే రా మీకు నీళ్ళు ఇచ్చినాక నేను చెప్పకమని చెప్పిన. ఒక్కొక్కరు బస్సు వెళ్తుందండి. ఈ పిల్లని తీసుకున్నావు ఫస్ట్. చీకటి వాడికి పడిపోయారు అనుకో, చీకటి వాడి చీకటి పడుతుంది. ఇప్పుడు అమాసలు చేస్తారా ఇదని? రేపే కదా. మీరు అవాయిడ్ చేస్తే ఈయనే ఆయన వేసేస్తాడు. కత్తి కూడా తెచ్చినట్టు కాలు రక్తం తీసుకుని ఆడ వస్తుంది. చప్పకమని పైపు గుచ్చుతాడు, పైపు దగ్గర రక్తం మొత్తం వచ్చేస్తుంది. మొత్తం ఆడదాకా అప్పుడే కాందాకు వచ్చి అది చేసుకుంటారా లేకపోతే ఈయనే చేస్తారా మీ ఇష్టం. కాదు ఇలా మొత్తం ఏమైతే ఇంట్లో ప్రాబ్లం అయితే ఏం కాదు. ఇంట్లో వీళ్ళు టార్చర్ చూపిస్తారు. వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఓరు భయ అన్న అదే పార్టీ పైసలు ఇచ్చేది అన్ననే. నమస్తే. ఓకే మరి లేట్ అయితే నాకు కూడా వేరే పని ఉంది. అదే నేను ఏమంటే, అరే నువ్వు పడిపోను జరా, పడిపోక ముందుకి ఎట్లా తీసుకుపోతాం బాయ్?
ఇక పడిపోవాలంటే ఇక మత్తు రావాలి బ్రో. ఇట్లా బండ్లు వేసేసి ఎట్లా టాటలు స్టార్ట్ చేసి చేస్తారు అరవరు అంటావా? అరవరు ఇప్పుడే కథ వేసు. సరే నడరా. సంచిలు వేసుకుని సంచిలు వేసుకుని సంచిలు వేసుకుని బెస్ట్. ఎందుకంటే బయట చూస్తారు కాబట్టి ఇప్పుడు టైం అయితే మా 5:30 జర చీకటి అయితే ఎట్లా అవుట్ అయిపోతారు. అప్పట్లో కాళ్ళ చేతులనే కట్టేద్దాం. ఇట్లనే చేస్తారు అంతేనా? పొర్రా ఊరికే ఇంటికాడ ఉండి ఏం చేసేది లేదు. సప్పుడేగా పోర్రి పోయి ఐదిస్తారు. ఫస్ట్ నువ్వు జర్ర సేపు అయితే మత్తులోకి వెళ్ళిపోతారు మీరు. ఇప్పుడు ఎక్కువ అర్చిన ఏం ఫైదా లేదు. అమ్మి పడదింగి మీ ఇంట్లో అమ్మేసారు. అర్థమైందా? వీళ్ళు మళ్ళీ సతాయి మామూలు సతాయించా. స్విమ్మింగ్ పూల్ పోయి ఇంట్లో పైసలు తీసుకోవాలి 500 తీసుకొని స్విమ్మింగ్ కొట్టించాడు అందరికి. 500 తీసుకొని ఇంట్లో స్విమ్మింగ్ కొట్టించాడు అందరికి. పెద్దాడు. ఇంకో చిన్న విషయం అయితే పరిచయం అవుతావు. ఇప్పుడు రెగ్యులర్ గా వీళ్ళ ఇంట్లో వీళ్ళ మమ్మీ పొద్దున పాలకాయ తీసుకురాని పంపిస్తుంది మనల్ని. ఈడేం చేస్తాడు, వాడు ఖాతా ఉంది కాబట్టి ఇలా మమ్మీ థమ్స్అప్ తీసుకురమ్మంటుంది అని చెప్పి తీసుకొచ్చుకొని థమ్స్అప్ పాలకాయ తీసుకొస్తాడు. థమ్స్అప్ వెంకట వాళ్ళ డాడీ ఆటో ఉంటుంది, ఆటోలో వేసేస్తాడు. వాళ్ళ మమ్మీ పోగానే పాలకాయ తీసాడు, బయటకు వచ్చి థమ్స్అప్ అవుతుంటాడు బ్రష్ చేయకుండా. వీడు ఇలాంటివి చాలా చేసిండు. ఈ పిల్ల ఏం చేస్తా తెలుసా? ఈ పిల్ల ఏం చేస్తా తెలుసా? కింద పడ్డ బూమర్లు తింటది, కురుకురేలు తింటది. ఈమె వస్తే మొత్తం కురుకురేలు బూమర్లే వస్తాయి. మీరు ఎంత ఏడ్చినా వాళ్ళు తీసుకోపోతారు. నాకు అది ముందు పైసలు గూగుల్ పే చేయబోయా. పైసలు గూగుల్ పే పైసలు చేస్తే వాళ్ళని తీసుకోపోతావు. ఏం చేస్తావు నీ సంగతి? ఫస్ట్ ఒక పని చేయి. పని చేయదబ్బా. కత్తున్నట్టుంది కదా, పోసి ముక్కలు తీసుకొని అవును రక్తం పడ్డ ముక్కలు వేస్తే చాలు కదా. అక్కడ తీసుకొని నరకాల పూజలో కూర్చోటి నరకాలి. పూజలో కూర్చోడతా లేదా నడవ. అప్పటివరకు మరి ఒక్క నిమిషం చేతులు కట్టేసి బక్క పిల్ల ఎడిగిపోతుంది. ఫస్ట్ గిన్నె కట్టే దుమ్ము కానీ ఆను అరుస్తే మళ్ళీ ఆ డుమ్ముగాని కట్టు పోయి. ఆ డుమ్ముగాని ఇన్ని కూడా కట్టే తాడు తీసుకో. తాడు లేదు, దొరుకుతలేదు భయ. ఇది తాడు కట్టేసి లేకపోతే చేతిలోకి అది కట్టేసి బెస్ట్. ఈ తాడదు అని జస్ట్ తాళ్ళే మత్తులో ఏడ తిరుగుతున్నాను. ఏడ తిరిగినా సప్పుడే కూర్చో. బండోడు ఆడు. ఆ బండి పక్కన పెట్టుకోండి. బస్సులో చేస్తారా? సౌండ్ అందరు బస్సులు అందరికి వినిపిస్తుంది. అందుకని నోరు కట్టే అని చెప్తున్నా. అయితే మత్తు వస్తుంది వీళ్ళకు. అప్పటిదాకా ఎంజాయ్ పిల్లకి మత్తు వస్తుంది. నోరు తెరిచింది. మత్తు వస్తుంది. యాక్టింగ్ చేస్తున్నా. తీసుకోండి.
బండి తీసుకో, దగ్గర తీసుకో. బండి తీస్తే అయిపోతుంది. బండి ఎత్తేయాలా? మీరు ఎవరు పిలిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారా? పోతారా? ఇంకొకసారి వాళ్ళ ఇంట్లో పోతారా? ఎవడన్నా కిడ్నాప్ చేస్తే పోతారా? ఇడికన్నా ఇంకొకసారి ఎవరింట్లో పిలిస్తే ఎవరింట్లో ఇట్లా వచ్చేస్తారా? సపోర్ట్ కొట్టింది ఏం వీడికి పోతలేదు మీరు. ఆడ ప్రాంక్ వీడియో నడుస్తాడు, ఆడ వీడియో నడుస్తాడు. చూడు వీడియో నడుస్తుంది. అన్న మా ఫ్రెండే, మీరు ఇట్లా ఏడబడతాడు వీరు అనుకో ఇట్లా కిడ్నాప్ చేస్తారు. అందు గురించి మీకు తెలియాలని ప్రాంక్ వీడియో చేసిన. అర్థమైందా? నీళ్ళు అవుతారా? నేను చెప్పేది అంతా అర్థమైందా? అదంతా అవుతాం, నిజంగానే తీసుకోతున్నారా? అదనమాట ఫ్రెండ్స్, ప్రాంక్ అయితే మా పొరం ఖతర్నాక్ ప్లాన్ చేసిన, వేరే హిట్ అయినా అనుకుంటా. ఈ హోప్ మీ అందరికి నచ్చవచ్చు. మన ధర్మి కూడా వేసిండు, థ్యాంక్ యూ ధర్మి. మా వెంకటరావు మా దూజరావుడు వేసిండు. ఇదనమాట పిల్లలు కూడా ఈ హాలిడేస్ లా ఎవరు పిలుస్తారు వాళ్ళ ఇంట్లో పోతే ఇలాంటి చాలా సందర్భాలు జరుగుతున్నాయి. అందు గురించి ఇవన్నీ బేస్ చేసుకొని ఈ ప్రాంక్ చేసినమాట. అదనమాట. సైనింగ్ ఆఫ్ దిస్ బల్వీర్ సింగ్, స్టే ట్యూన్డ్ బల్వీర్ సింగ్ ఛానల్. జల్దీ మీరు చూసి సబ్స్క్రైబ్ లైక్ కొట్టేసారు. ఆ గంట వేసుకుంటాం ఇక్కడ ఫుల్.